ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్ రెడ్డి సెంటు పట్ట పేదల కష్టాలు, రాక్రిట్ సంస్థ అధినేత తోపుదర్తి ప్రకాష్ రెడ్డి దోపిడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. జగన్ రెడ్డి సెంటు పట్ట ఇచ్చాడు, ప్రజలు ఎలా కష్టపడుతున్నారో చూసాం మనం. ఆ సెంటు స్థలంలో ఇల్లు కడతామని చెప్పి రాక్రిట్ సంస్థ తోపుదర్తి ప్రకాష్ రెడ్డి దోపిడీ విధానం కూడా చూసాం. ఆ దోపిడీని సెంటు పట్ట కష్టాలని ఎట్లా చూస్తే అట్లా తెలియజేస్తాం. ఇప్పుడు వాస్తవంగా పేదవాడికి శాశ్వత నివాసం వాళ్ళకి సమకూర్చాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారి హయాంలో పక్కా ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దేశంలోనే పక్కా ఇళ్ల నిర్మాణంతో ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు నిలిచారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా అదే విధానాన్ని కొనసాగించినాయి. ఈ క్రమంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టే నాటి వరకు అమల్లో ఉన్న విధానం ఏంటి అంటే, మీకు ఒక ఇంటి స్థలం ఉంది, ఆ ఇంటి స్థలంలో మీరు ఒక పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ప్రభుత్వానికి పక్కా ఇల్లు కేటాయింపు చేయమని చెప్పని ఒక దరఖాస్తు పెట్టుకుంటారు. మీరు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఫిట్ అవుతున్నారు అనుకుంటే ప్రభుత్వం శాసనసభ్యుడు ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 1000 ఇళ్ళు కేటాయింపు చేసేవాళ్ళు. అలా కేటాయింపు చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న 50 గ్రామాలు 60 గ్రామాలకు సంవత్సరానికి ఇన్ని చొప్పున ఇళ్ళు కేటాయింపు చేసేవాళ్ళు. 5 సంవత్సరాల టెన్యూర్లో కనీసం ఒక 70 నుంచి 100 మంది వరకు ఇళ్ళు కట్టుకోవడానికి ఆస్కారం ప్రతి గ్రామంలో. అయితే ఇక్కడ ఏం జరిగేది, మీ స్థలం మీరు అంతకుముందు పూరింట్లోనో రేకుల షెడ్లోనో ఉంటున్నారు, అది ఎప్పుడో మెరకదోలి ఉన్న స్థలం. అక్కడ మీరు ఇప్పుడు కొత్తగా ఆ పాత ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఏమవుద్ది, ఆ పాత స్థలంలో మీరు పిల్లర్లు వేసుకొని భీములు పోసుకొని దాని మీద గోడ కట్టుకోవడానికి అయ్యే ఖర్చుతో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన కొత్త మార్పు ఏంటి అంటే, ఆయన జగనన్న కాలనీలు అని చెప్పని వాళ్ళ ఇంటి స్థలంలో అనుమతులు ఇవ్వకుండా ఆయన కొత్త స్థలాలు ఎంపిక చేసి వాటిల్లో కొత్తగా మెరకలు దోలి అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చాడు. అంటే స్థలము ప్లస్ ఇళ్ళు. ఇక్కడ ఏమైంది, 31 లక్షల స్థలాలు పంపిణీ చేశాడు సెంటు పేరిట. వెనకటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ హయాల నుంచి 3 సెంట్లు 2.5 సెంట్లు అట్లా పంపిణీ చేసేవాళ్ళు. కొంచెం విశాలంగా వాళ్ళకి అవకాశం ఉండేది. సెంటు స్థలం అంటే ఆ స్థలమే 432 చదరపడుగులు. ఈ 432 చదరపడుగుల్లో కొంత సెట్ బ్యాక్ వదిలి వాళ్ళు ఇళ్ళు నిర్మాణం చేసుకోవాల్సి వచ్చేటప్పటికి ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటంటే, ప్రభుత్వ పరంగా 1,80,000 ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఈ 1,80,000లోనే మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలి. మీరు పూర్తి చేసుకోలేకపోతే మేము కట్టిస్తామని చెప్పని ఒక ఆప్షన్ పెట్టారు. ఏమవుద్ది, ప్రభుత్వం నుంచి ఒక 1,80,000 వస్తాయి, ఇంకా అధికంగా ఇంకేదైనా కొంత పడితే అది వేసుకొని కట్టుకోగలిగే స్తోమతున్న వాళ్ళు కట్టుకోవచ్చు. కానీ ఎక్కడ, ఇప్పుడు కొత్తగా మెరకదోలు ఉన్న స్థలాల్లో అప్పటికప్పుడు ఇళ్ళు నిర్మాణం బిగిన్ చేయాలి అని అంటే ఆ పునాదులు పట్టుతూ ఉండదు. కొత్తగా మెరకదోలిని కనీసం 1 సంవత్సరం పాటైనా ఆ మెరకను వదిలిపెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అలా కొత్తగా మెరకదోలిన స్థలాల్లో ఏం చెప్పాడు, మీరు కనుక ఇల్లు కట్టుకోకపోతే మీ ప్లాట్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. ఆ ఇచ్చిన స్థలాలు కూడా చెరువుల్లో కాలువల్లో, అంటే పల్లపు ప్రాంతాల్లో మెరక దొల్లాల్సి రావటం, మాగాణి ప్రాంతాల్లో మెరక దొల్లాల్సి రావటం, దానితో ఏమైంది, చాలామంది అక్కడ ఇల్లు కట్టుకోవటం శ్రేయస్కరం కాదు అని చెప్పని అంటే బేస్మెంట్ వరకు వేసి వదిలేసి ఊరుకున్నారు. ఇంకా జరిగిన దుర్మార్గం ఏంటంటే, రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతని కుటుంబానికి సంబంధించిన రాక్రిట్ అనే ఒక కంపెనీ, వాళ్ళు ప్రభుత్వం ద్వారా కట్టించిస్తామన్న ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారుల కోసం అని చెప్పని ఇలా మేము నిర్మాణం చేస్తాము అని చెప్పని సుమారుగా 50,000 ఇళ్ళు నిర్మాణానికి అతను టెండర్ దక్కించుకున్నాడు. సరే, ఆ సంస్థ ముందుకు వచ్చింది. ప్రభుత్వ పరంగా వాళ్ళకి ప్రతి ఇంటికి 30-35 మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. వాళ్ళకి ఇసుక, స్టీలు, సిమెంట్ లాంటి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేశారు. అవి మళ్ళీ 100 కోట్ల ఖరీదు చేసాయి. అలా ఈ మెటీరియల్ దక్కించుకొని ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు దక్కించుకున్న రాక్రిట్ సంస్థ ఇళ్ల నిర్మాణం చేయలే. కొన్ని చోట్ల బేస్మెంట్లు వేశారు, కొన్ని చోట్ల బేస్మెంట్లు కూడా వేయలే. ప్రభుత్వ డబ్బు వాళ్ళు తినేశారు. లబ్ధిదారులకు చూస్తే వాళ్ళ ఖాళీ ప్లాట్లు అట్లాగే ఉన్నాయి. మరి ఖాళీ ప్లాట్లు లేదు, బేస్మెంట్లు వేసి వదిలేసి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఏమవుద్ది, పిచ్చి మొక్కలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి. ఇవాళ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డికి పాలనా హయాంలో రాజధాని పనులు స్తంభింపజేయడంతో మొత్తం రాజధాని ప్రాంతం ఒక చిట్టడుగుగా మారిపోయి కొండ చెల్లెల పారాణియో ఊరికి ఎడంగా ఈ జగనన్న కాలనీలు నేను ఊళ్ళే నిర్మాణం చేస్తున్నా అని చెప్పని ఆర్భాటంగా 5 సంవత్సరాలు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వాస్తవ రూపంగా తన పార్టీ నాయకుడు, తన పార్టీ శాసనసభ్యుడు ఇవాళ
తాను అందిస్తున్న సంక్షేమాన్ని గాది కింద పందికొక్కులాగా తన కంపెనీ ద్వారా తాను భోంచేస్తుంటే ప్రభుత్వ పరంగా అతని మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి అతను తిన్న డబ్బులు రికవర్ చేయాలి. కానీ తన నాయకుడు కదా, ఇక్కడ నష్టపోతుంది లబ్ధిదారులు. వాళ్ళకి దక్కాల్సిన ఇళ్ళు దక్కట్లా. వాళ్ళ పేరిట ఇతను అడ్వాన్సులు తీసేసుకున్నాడు, ఇతని మెటీరియల్ అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు డ్రా చేసుకున్నాడు. మరి ప్రతి ఇంటికి 35,000 మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు, అతనికి మెటీరియల్ ఇచ్చారు. అంటే ఇంటికి ఒక 50,000, 60,000, 70,000 అతనికి గిట్టుబాటు అయింది. కానీ లబ్ధిదారులకు మాత్రం బేస్మెంట్ల స్థాయిలో మిగిలిపోయినాయి, కొన్ని అసలు బేస్మెంట్లు కూడా లేవు. మరి ఈ విధమైన కుంభకోణానికి అతను పాల్పడ్డప్పుడు ఇవాళ లబ్ధిదారులు అలో లక్షణ అంట. ఒక్క రాక్రీట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? నిన్న ఒక ఎన్టీఆర్ జిల్లాలో ఆ జిల్లా పరిధిలో 3,000 ఇళ్ళు నిర్మాణం చేస్తానని చెప్పని ఇట్లాగే మెటీరియల్ అడ్వాన్సులు తీసుకొని ఆ నిర్మాణం చెయ్యని క్రమంలో అధికారుల ఫిర్యాదు మేరకు నిన్న ఆ రాక్రీట్ సంస్థ మీద, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. మరి రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో. ఆ 26 జిల్లాల్లో ఒక్క ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనే 3,000 ఇళ్ళు. నాకు గుర్తున్న వరకు గుంటూరు జిల్లా పరిధిలో పేరేచెర్ల దగ్గర సుమారుగా 8,000 ఇళ్ళ నిర్మాణం కోసం ఇతను టెండర్ దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. మరి ఇంతింత కుంభకోణాలకు పాల్పడి ఇన్ని ఇళ్లని అగమగోచరంగా మార్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సెంటు ఇళ్ల స్థలాల వల్ల కొద్ది మందికి ఆ ఇంటి సౌకర్యం కలిగిందేమో కానీ ఆ స్థలాల సేకరణ పేరిట కుంభకోణం, ఆ స్థలాలకి మెరకదోలటం పేరిట కుంభకోణం, ఇవాళ ఇళ్ల నిర్మాణం పేరిట ఈ విధమైన గాది కింద పందికొక్కుల్లాగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎప్పుడు న్యూస్ పేపర్ చూసినా 30 లక్షల ఇళ్ల నిర్మాణంతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేశామని చెప్పనే ఆర్భాటపు ప్రచారం తప్ప వాస్తవ రూపంగా చూస్తే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. మళ్ళీ వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అయితే పాత విధానం ఉండేదో, ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుడు సొంత స్థలంలో, ఇదే క్రమంలో ప్రభుత్వం ద్వారా లక్షలాది టిట్కో ఇళ్ళు, షేర్వాల్ టెక్నాలజీ తోటి టిట్కో ఇళ్ళు కూడా నిర్మాణం చేసిస్తూ ఉన్నారు. ఎలా అయితే ఎన్టీ రామారావు గారి హయాంలో పక్కా ఇంటి స్కీమ్ని ప్రారంభించారో, ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కూడా ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట సమర్థంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా పక్కా ఇంటి సౌకర్యం కలిగించారో, అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఈ టెన్యూర్లో ఇప్పటికీ గడిచిన 22 నెలలుగా 5.5 లక్షల గృహప్రవేశాలు చేయించగలిగింది. అలాగే ఈ సంవత్సరం ఆఖరికి ఇంకొక 4.5 లక్షల గృహప్రవేశం వాస్తవ రూపంగా చేయించగలుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో దక్కింది ఏంటంటే, ఒక పక్కన ఒకళ్ళేమో సంతోషంగా ఇంట్లో సంబరాలు చేసుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇటువంటి కుంభకోణాల నాయకుల చేతిలో పడి బేస్మెంట్ల స్థాయిలో మిగిలిపోయిన ఇళ్ళు, ఆ ఇళ్ల మధ్య పెరిగిపోయిన ముళ్ళకంప చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. 31 లక్షల పట్టాల పరిస్థితి ఏంటి, ఆ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం వాస్తవంగా ఈ రాక్రీట్కి సంబంధించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కంపెనీ మీద సుదీర్ఘకాలంగా విచారణ జరుపుతూ ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా ఇతను కుంభకోణానికి పాల్పడేట్టుగా నిర్ధారణ అయింది. అదే సందర్భంలో ఈ స్థలాల ఎంపిక సందర్భంగా కూడా అనర్హులకి, అంటే వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు ఉంది అని చెప్పిన స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉన్నా, 4-వీలర్ వెహికల్ కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ద్వారా అమరావతి ప్రాంతంలో పంపిణీ చేయబడ్డ 48,000 సెంటు స్థలాల పట్టాల్లో కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి లాంటి ప్రాంతాలకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి ఆల్రెడీ సెక్యూర్డ్ హౌసెస్, ఇన్కమ్ సోర్సెస్, లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇచ్చే స్థలాల్లో ఇక్కడ వాళ్ళందరినీ లబ్ధిదారులకు ఎంపిక చేశారు. కాబట్టి ఇవాళ సమగ్రంగా ప్రభుత్వం కనుక విచారణ చేస్తే ఈ 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఒక పెద్ద కుంభకోణంగా నిర్ధారణ అవడం ఖాయం. వాళ్ళ కుంభకోణం గురించి మాట్లాడకుండా, ఆ ప్రస్తావన తీసుకురాకుండా ప్రభుత్వం ఇస్తున్న 2 సెంట్లు 3 సెంట్ల స్థలాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే వైసీపీ పార్టీ సహజంగా ఏంటంటే మనకు ఒక సామెత ఉంది, కోతి ఎందుకు పుట్టావే అంటే చక్కగొన్నాళ్ళని చూసి ఎక్కిరించడానికి అందంట. అలాగే వైసీపీ పార్టీ తనకి తాను స్వతహాగా మంచి చేసే లక్షణం ఆ పార్టీకి లేదు. కాబట్టే ప్రజలు ఒకసారి వాళ్ళ కోరిక మేరకు అధికారం అవకాశం దక్కించినా కూడా మళ్ళీ ఎన్నికల నాటికి 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. అయినా సరే వాళ్ళు మాత్రం ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల హితం కోరి ఏ మంచి ప్రయత్నం చేసినా కూడా, ఏ లబ్ధి ప్రజలకు చేకూరుతున్నా కూడా వీళ్ళు మాత్రం వంకలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బోడుగుండికి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటి గురించి, ఈ ప్రచారాల గురించి, వాళ్ళ సోషల్ మీడియా గురించి, వాళ్ళ సొంత మీడియా గురించి, వాళ్ళ నాయకుడి ప్రకటనల గురించి కూడా
ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి 2019 నాడు ఆయన్ని ఎన్నుకున్న ప్రజలు 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించలేదు అని అంటేనే అది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న చైతన్యాన్ని వైసీపీ పార్టీ నాడు గుర్తించలేదు, నేడు కూడా గుర్తించట్లా. జగన్ రెడ్డి సెంటు పట్ట పేదవాడి కష్టం తోపుదత్తి ప్రకాష్ రెడ్డి దోపిడీ గురించి అద్భుతంగా విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.